బాగా పిలుస్తుంది. ఇక బీఆర్ఎస్ చేపట్టిన రైతు ధర్నాకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు కాసేపటి క్రితమే యాదాద్రికి చేరుకున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము మనకు అందజేస్తారు. రాము, చెప్పండి. మమత, ఎన్నికల సమయంలో కానివ్వండి, ఎంపీ ఎన్నికల సమయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు వచ్చి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టేసి మరీ చెప్పారు. 2 లక్షల రుణమాఫీ చేస్తాను ఆగస్టు 15 లోపు అని చెప్పి ఒట్టేశారు. కానీ ఆడిన మాట తప్పినటువంటి రేవంత్ రెడ్డి యొక్క మోసాన్ని ఎండగడుతూ, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు యాదగిరిగుట్ట చేరుకున్నారు. పాప పరిహార పూజలు చేయబోతా ఉన్నారు. దేవుడి మీద ఒట్టేసి మాట తప్పినటువంటి రేవంత్ రెడ్డికి పాప పరిహారం చేసేలాగా తెలంగాణకు ఎలాంటి నష్టం జరగకుండా, కీడు జరగకుండా చల్లంగా చూడు దేవుడా అంటూ ఈ రోజు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేయడానికి యాదగిరిగుట్టకు చేరుకున్నారు హరీష్ రావు గారు. దాదాపు 200 వాహనాల్లో మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సహా ఇక్కడ చేరుకున్నారు. మరికాసేపట్లో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకుని ఉత్తరదార దర్శనం ద్వారా ప్రత్యేక పూజలు చేసి పాప పరిహారం సంబంధించినటువంటి పూజలు కూడా చేయబోతా ఉన్నారు. ప్రభుత్వానికి కనువింపు చేయబోతా ఉన్నారు. ప్రభుత్వం యొక్క ఈ నిర్లక్ష్యాన్ని ఎండగట్టబోతా ఉన్నారు. సగం మాత్రమే రుణమాఫీ చేసి సగం మంది రైతులకు ఎగ్గొట్టి రైతులను ఏడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఈ రోజు ఎండగట్టబోతా ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపునిచ్చారు. అన్ని మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేయాలని కూడా. ఆ కూడా హరీష్ రావు గారు పాల్గొనబోతా ఉన్నారు. ఆలయంలో నిర్వహించినటువంటి ధర్నాలో హైదరాబాద్ వరంగల్ రహదారిపైన ధర్నాలు కూడా మరికాస్త కూర్చొని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టబోతా ఉన్నారు. అంతకంటే ముందుగా యాదాద్రి సన్నిధిలోనే ఈ రోజు రేవంత్ రెడ్డి యొక్క పచ్చి మోసాన్ని ఎండగట్టబోతా ఉన్నారు. దేవుళ్ళ మీద ఒట్టేసి మరి దేవుళ్ళను కూడా అవహేళన చేసినటువంటి ఇలాంటి సీఎం ఎక్కడ కూడా ఉండరు. ఇలాంటి సీఎం యొక్క అవగాహన రాజ్యం ఎక్కడ కూడా ఉండదంటూ ఎండగట్టబోతా ఉన్నారు. బ్రాహ్మణులు కూడా ప్రత్యేకంగా రప్పించారు పాప పరిహారం సంబంధించినటువంటి పూజలు చేసేందుకు. ఒట్టేసినట్టయితే ఆ ఒట్టును నెరవేర్చాలి, ఒట్టేసినట్టయితే ఆ ఒట్టుకు అనుగుణంగా వ్యవహరించాలి. కానీ ఈ రోజు పచ్చి అబద్ధాలు ఆడుతూ 2 లక్షల రుణమాఫీ కేవలం 40% మందికే చేశారు. ఎవరికి కూడా కాలేదు. పట్టణాల్లో, గ్రామాల్లో రైతులందరూ కూడా బోర్లు విలిపిస్తా ఉన్నారు. బ్యాంకు చుట్టూ తిరుగుతా ఉన్నారు, కార్యాలయ చుట్టూ తిరుగుతా ఉన్నారు. చెప్పులు అరిగేలాగా అధికారులను ప్రాధాయపడతా ఉన్నారు. ఎక్కడికక్కడ అన్నదాతలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవేమి పట్టించుకోకుండా రుణమాఫీ పూర్తయింది, మేము అనుకున్నదంతా చేశామని ప్రకటించినప్పటికీ కూడా చేతులు సొసైటీలకు డబ్బు రాలేదు. ఇక ప్రధానంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో అయితే కొన్ని ఉన్నాయి. అక్కడ కూడా రైతుల బాధ వర్ణాతీతంగా ఉంది. ఇవన్నీ కూడా చెప్పి దేవుని సాక్షిగా ప్రభుత్వాన్ని ఎండగట్టేలాగా, దేవుని సాక్షిగా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపించేలాగా చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆసక్తి నెలకొంది. చాలా మంది రైతులు తరలి వచ్చారు, చాలా మంది కార్యకర్తలు తరలి వచ్చారు. హరీష్ రావుకి భారీగా స్వాగతం పలికారు. ఇప్పటికే రైతులు స్వచ్ఛందంగా తరలి వచ్చారు. ఎందుకంటే రైతుల తరఫున పోరుబాట పడ్డారు కాబట్టి దేవుడి సాక్షిగా ఆడిన మాట తప్పినటువంటి రేవంత్ రెడ్డికి మరొకసారి బుద్ధి చెప్పేలాగా, ఆయన కనెక్ట్ కలిగేలాగా, ఆయన బుద్ధి వచ్చేలాగా దేవుడు ప్రసాదించేలాగా పూజలు చేస్తున్నారు కాబట్టి హరీష్ రావుకి మద్దతుగా ఎత్తుతున్న రైతాంగం తరలి వచ్చింది. మరికాసేపట్లో పూజా కార్యక్రమాలు కూడా మొదలు కాబడుతూ ఉన్నాయి. మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. మీడియా సాక్షిగా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టబోతా ఉన్నారు. ఈ పూజా కార్యక్రమాల అంతా కూడా సంచలనం కాబోతా ఉంది. ఎందుకంటే దేవుళ్ళ మీద ఒట్టేసి దేవుడిని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో రేవంత్ రెడ్డి నిలిచిపోయారు కాబట్టి రేవంత్ రెడ్డి యొక్క నిజ స్వరూపం బయటపెట్టేలాగా హరీష్ రావు ఈరోజు ఒక సంచలన ప్రకటన కూడా చేయబోతా ఉన్నారు. సంచలన ఒక ప్రకటన కూడా ఇవ్వబోతా ఉన్నారు. దీంతో ఇక్కడంతా కూడా ఆసక్తిగా ఉంది. ప్రస్తుతం గుట్టపైకి చేరుకున్నారు. మరి కాసేపట్లో పూజా కార్యక్రమాలు మొదలు. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఏమైనా